ఈ వీడియో ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అలాగే 8th 9th క్లాస్ ఉన్న స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తున్నాను. మీలో చాలామందికి ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటుంటారు. మంచి ర్యాంక్ రావాలంటే ముందుగా మంచి మార్కులు రావాలి. మీరు మంచి మార్కులు సంపాదించాలంటే ముందుగా సీనియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ స్టూడెంట్స్ని వాళ్ళని బేస్ చేసుకొని స్టూడెంట్స్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళు అనుకున్న మార్కులు సాధించలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ మీరు తెలుసుకొని వీలైనంత వరకు మినిమైజ్ చేస్తే మీ హార్డ్ వర్క్కి తగ్గ, మీ కష్టానికి తగ్గ మార్కులు వస్తాయి. కేవలం మీరు కష్టపడితేనే మార్కులు రావు. ఎక్కడెక్కడ మార్క్స్ మిస్ అవుతున్నాయి, ఎంత వర్క్ చేసినా కూడా మార్క్స్ మిస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి తెలుసుకొని వాటిని మీరు రెక్టిఫై చేసుకుంటే ముందు నుంచి జాగ్రత్త పడితే మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించగలరు. కొంతమంది స్టూడెంట్స్కి చాలా మంచి స్కోర్ వస్తుంది, కానీ కొంతమంది స్టూడెంట్స్కి చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ నాలెడ్జ్కి అర్హత తగ్గ మార్కులు మాత్రం ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్కి రావడం లేదు. అంటే వాళ్ళకి కెపాసిటీ తగ్గ మార్క్స్ ఇంకా తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు చూద్దాం. దానికంటే ముందు ఒక టేబుల్ అబ్జర్వ్ చేద్దాం. అసలు నిజంగానే మరి స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అర్హత తగ్గ మార్కులు వస్తున్నాయా లేదా అనేది మనం ఈ టేబుల్ చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా 2016 నుంచి 2025 వరకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంత వచ్చింది. ఐఐటిలో ర్యాంక్ అనేది ఫస్ట్ 10 ఇట్లా ర్యాంక్స్ ఉన్నాయి. ఏ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ఏ ఇయర్లో ఎంత ర్యాంక్ ఉన్నది అనేది చూస్తున్నాం. మనకి ఇవన్నీ ఓకే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే యావరేజ్ చూసుకుందాం. అంటే ఇన్ని ఇయర్స్ యావరేజ్ చూస్తే 93.3%కి ఫస్ట్ ర్యాంక్ ఉంది. అలాగే 63.8% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే 500 ర్యాంక్ ఉంది. జస్ట్ 41%, 42% తెచ్చుకుంటే బిలో 5000 ర్యాంక్ తెచ్చుకోవచ్చు. మంచి ఐఐటిలోనే సీట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అలాగే 34% వచ్చినా కూడా, అంటే మీ బోర్డు రూల్ ప్రకారం పాస్ మార్కులు వచ్చినా కూడా ఐఐటి సీటు కన్ఫర్మ్గా తెచ్చుకోవచ్చు. అలాగే 25.7 రిజర్వ్ కేటగిరీస్ కానీ, ఓబీసీ కానీ, గర్ల్స్ కానీ ఈజీగా 25% ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా 20,000 ర్యాంక్ వస్తుంది, సీటు ఈజీగా తెచ్చుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 20%, 18% మార్క్స్ వచ్చినా కూడా ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ చూడండి ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటుంటే కానీ కేవలం 35% మార్క్స్ వచ్చేవాళ్ళు ఓన్లీ 10,000 ఉన్నారు అవుట్ ఆఫ్ 15 lakhs. ఫస్ట్ మెయిన్స్ రాసి ఫిల్టర్ అయిన తర్వాత 2.5 lakhs ఫిల్టర్ చేసిన తర్వాత ఇది. కాబట్టి 15 lakhs మొత్తం ఓవరాల్గా పోటీ పడుతుంటే 35% ఆఫ్ మార్క్స్ వచ్చేవాళ్ళు 10,000 ఉన్నారు. కానీ అదే పేపర్లో కొంతమంది చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే 18% మార్క్స్ వచ్చేవాళ్ళు 30,000 ఉన్నారు. అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో ఓన్లీ 3% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే. అంటే 97% ఆఫ్ స్టూడెంట్స్కి, ప్రతి 100లో 97 మంది స్టూడెంట్స్కి 100కి 18 మార్క్స్ కూడా రావడం లేదు. 100కి 18 మార్క్స్ కూడా రావడం లేదు. ఇందులో మరి 100లో 97 స్టూడెంట్స్కి 18% మార్క్స్ రావడం లేదు. కానీ చాలామంది 2 years కాకుండా ఫౌండేషన్ ఉన్న వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా లక్షల్లో కనీసం ఒక 4 to 5 lakhs అన్న ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. మరి 2 years సిలబస్ని 5 years చదివినా కూడా 18% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడంలో దాదాపుగా 97% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుండడానికి రీజన్ ఏంటి? మరి అదే పేపర్లో కొంతమంది ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా కనీసం 18% ఆఫ్ మార్క్స్ అంటే కనీసం ఒక 30,000, మరీ 30,000 అయినా కనీసం ఒక 3 lakhs అన్న ఉండొచ్చు. అలాగే ఇక్కడ 35% అంటే ఈజీగా ఒక 1.5 lakhs స్టూడెంట్స్ కన్నా రావాలి, కానీ రావడం లేదు. అలా అర్హతలు లేవంటే అర్హతలు ఉన్నాయి, ఉన్నా కూడా వాళ్ళకి మార్కులు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఇంకోటి ఏ ఎగ్జామ్ చూసినా కూడా పైన మార్క్స్ తక్కువ వస్తాయి, కానీ పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ మెంబర్స్ ఫాస్ట్గా పెరుగుతుంటారు. కానీ ఐఐటికి వచ్చేసరికి చూడండి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే. అంటే మనకి ఇక్కడ చూడండి కిందకు వస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా పెరగాలి, కానీ ఇక్కడ ఓన్లీ 20,000 ఉన్నారు. కిందకు వస్తున్న కొద్దీ చాలా ఫాస్ట్ పెరుగుతుంది. కాబట్టి నీట్ అబ్జర్వ్ చేద్దాం. ఏ ఎగ్జామ్ అయినా సరే, నీటే కాదు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఇది 2024, ఇది 2025. అంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ర్యాంక్ ఎంత ఉంది? 2025లో 93%కి బిలో 10 ర్యాంక్స్ ఉన్నాయి.
అలాగే 63% ఆఫ్ మార్క్స్కి సో బిలో 5000 ఉంది. 2024లో అయితే 2 lakhs ఉంది. సో 25 పేపర్ కొద్దిగా ఫిజిక్స్ డిఫికల్ట్ కాబట్టి సో 50,000. చూడండి ఇక్కడ కిందకు వస్తున్న కొద్దీ స్పీడ్గా పెరుగుతుంది. సో దాదాపుగా 41%కి వచ్చేసరికి ఇక్కడ మెల్లగా స్లోగా ఉన్న 10 మెంబర్సే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత 4,20,000 అంటే దాదాపుగా ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో దాదాపుగా 25% ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ వచ్చేస్తే అదే అడ్వాన్స్కి వచ్చేసరికి సో ఈ 42% అంటే ఓన్లీ 5,000 అంటే 0.5% స్టూడెంట్స్ కూడా లేరు. అంటే చూసారు కిందకు వస్తున్న కొద్దీ స్పీడ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడికి వచ్చేసరికి 25% అంటే సో దాదాపుగా 50% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. కానీ అడ్వాన్స్కి వచ్చేసరికి ఓన్లీ 20,000 వచ్చారు. సో దాదాపుగా 1.5% ఆఫ్ మాత్రమే అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో ఓన్లీ 1.5% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే 25% ఆఫ్ మార్క్స్ వచ్చింది. అదే నీట్కి వచ్చేసరికి దాదాపుగా 50% వచ్చింది. సో ఇక్కడ అడ్వాన్స్ అనేది కంప్లీట్గా ఎగ్జామ్ అనేది డిఫరెంట్. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ప్రిపేర్ అవ్వడం వల్లే మెయిన్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. స్కూల్కి మీకు ఇక్కడికి వచ్చేసరికి ఐఐటి ప్రిపరేషన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో మేజర్గా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో క్వశ్చన్ చదివేది చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పర్టికులర్గా ఒక రీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మార్క్స్ అంటే వీళ్ళకి రాకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అంటే కష్టంతగా మార్కులు ఎందుకు రావట్లేదు అన్న దానికి మనం చూద్దాం. అందులో ఒకటి మేజర్ రీజన్ ఒకటి మనం డిస్కస్ చేద్దాం. సో ఐఐటి అంటేనే అంతా మల్టిపుల్ కాన్సెప్ట్స్, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటి క్వశ్చన్ ఉండదు. మల్టీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తుంటాం. ఓన్లీ ఆ చాప్టర్ కాన్సెప్ట్సే కాకుండా వేరే వేరే చాప్టర్స్ కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేస్తుంటాం. కొన్ని ఫ్రీక్వెంట్గా వాడే కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా చాప్టర్లో యూజ్ చేస్తుంటాం. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా కనీసం క్యాలిక్యులస్లో మొత్తం యూజ్ చేస్తుంటాం. మినిమం 10 చాప్టర్స్లో అయినా ఈ కాన్సెప్ట్స్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. సో మీరు ఎంత బాగా చాలా చాప్టర్స్ ఫినిష్ చేసినా కూడా, సపోజ్ ఫంక్షన్స్ అనే టాపిక్ ఫినిష్ చేసినా కూడా అందులో గ్రాఫ్స్ కానీ లేదంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ టాపిక్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి మాత్రం క్లియర్గా మీకు తెలుస్తుంది. కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ ఉందనుకోండి, అందులో మాడ్యులస్ క్వశ్చన్స్ కానీ మీరు చాలామంది చేయలేకపోతున్నారు. అలాగే గ్రాఫ్స్ డిఫరెన్షియబిలిటీ అవునా కాదని చెప్పడానికి గ్రాఫికల్ నాలెడ్జ్ అనేది మీకు చాలామంది స్టూడెంట్స్కి లేదు. సో గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ అయినా కూడా ఇంటర్మీడియట్లో గ్రాఫ్స్ పూర్తిగా చెప్పేంత టైం ఉండదు. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అవసరమైనప్పుడు ఆ రిక్వైర్డ్ గ్రాఫ్ మాత్రమే గీయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అంటే అక్కడ వచ్చినప్పుడు డైట్కి చెప్తుంటారు, కానీ దాన్ని ఇన్డెప్త్గా చెప్పే అంత అవకాశం ఉండదు. కానీ చాలామంది స్టూడెంట్స్కి దాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి క్లియర్గా మీకు తెలుసు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ వల్ల ఎన్ని చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ డ్యామేజ్ అవుతున్నాయో అనేది సో మీకు నెక్స్ట్ అది చూపిస్తాను. చూడండి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఎంత నష్టం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు తెలియకపోతే ఆల్రెడీ ఫస్ట్ చదువుతున్న స్టూడెంట్స్కి మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఇప్పుడు కాదు 8th 9th వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి మాత్రం క్లియర్గా ఒక్కో కాన్సెప్ట్ వైజ్ నేను డిస్కస్ చేస్తాను. అది మీకు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. అంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది 10 చాప్టర్లను డిస్టర్బ్ చేసినప్పుడు మరి అది నేర్చుకోవాలా లేదా? అంటే చాలామంది స్టూడెంట్స్ హార్డ్ వర్కే చేస్తుంటారు, కష్టపడుతుంటారు. అంటే కొంత మెరిట్ ఇంతకుముందు చూసామని కొంతమంది స్టూడెంట్స్కి చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. సో ఒక లేయర్ ఆఫ్ స్టూడెంట్స్కి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేసేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంతకుముందు 2-3 lakhs స్టూడెంట్స్కి మనం ఈజీగా 18% ఆఫ్ మార్క్స్ ఎబో తెప్పించవచ్చు అని చెప్పాను. అలాగే 35% ఆఫ్ మార్క్స్ ఈజీగా 1 lakh స్టూడెంట్స్కి ఈజీగా తెప్పించవచ్చు. కానీ రాకపోవడానికి ఏంటంటే సో రీజన్స్ ఇవే. ఇప్పుడు ఒక కంటైనర్ను ఏదో వాటర్తో నింపాలనుకోండి, మీరు ఎంతో దూరం నుంచి వాటర్ తీసుకొచ్చి పోస్తూ ఉంటారు, కానీ దానికి హోల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎంత కష్టపడి దాన్ని ఫిల్ చేసినా కూడా వేస్టేజే కదా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి నేను వాటర్ ఎక్కడి నుంచో తెచ్చి కష్టపడి తెచ్చి అది నింపాను కానీ వాటర్ అంతా లీక్ అయిపోయినాయి అని మీరు ఫీల్ అవ్వడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అంటే మీకు ఆ కష్టం నిలబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ హోల్స్ గ్యాప్స్ అనేది ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ కష్టం ఇందులో కూడా వేస్ట్ కాకూడదు అంటే సో ఈ కాన్సెప్ట్స్ వల్ల మీకు చాలా గ్యాప్స్, హోల్స్, దీనివల్ల చాలా మీ కష్టం అంతా వృధా అవుతుంది. సో ఆ వృధాని మీకు కాకుండా మీరు జాగ్రత్త పడాలంటే సో ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో వచ్చేసరికి సఫిషియెంట్ టైం చెప్పే అవకాశమే లేదు. సో అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి మాత్రం క్లియర్ తెలుసు. లాగరిథమ్స్ అనే టాపిక్ చూస్తే
సో 1-2 డేస్ చెప్పి ఉంటారు, కానీ చాలా చాప్టర్లో లాగరిథమ్స్ వచ్చినప్పుడల్లా మీరు ముఖ్యంగా ఇన్ఈక్వాలిటీస్ వచ్చినప్పుడు చేయలేకపోతున్నారు. సో కాబట్టి 8th 9th ఉన్న స్టూడెంట్స్ బిఫోర్ ఇంటర్మీడియట్కి వచ్చే ముందే ఈ కాన్సెప్ట్స్ మీద పట్టు సాధిస్తే దీనివల్ల మీకు నష్టం జరగదు. సో ఎంత నష్టం జరుగుతుందో కూడా మీకు ఇప్పుడు ముందు చూపిస్తాను. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి సో ఎంత నష్టం జరుగుతుందో తెలుసు కాబట్టి సో మీ ప్రిపరేషన్తో పాటు ఒక వీక్లీ 1 hour 2 hours ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ గ్యాప్స్ ఫిల్ చేయండి, అప్పుడే మీ కష్టం నిలబడుతుంది, లేకపోతే మీ కష్టం అంతా వేస్టేజ్ అవుతుంది. ఐఐటి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు సో మీరు సబ్జెక్ట్ చూసి భయపడుతుంటారు, కానీ ఆ డిఫికల్ట్ అనేది మీకే కాదు చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో మీకు కావాలంటే ఒక 2 స్టూడెంట్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళు మార్క్స్ ఎలా వచ్చినాయి అంటే అడ్వాన్స్లో ఏ ఫౌండేషన్ లేకుండా కూడా మ్యాథ్స్లో 99 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్ ఉన్నారు. అలాగే ఒక స్టూడెంట్కి ఫిజిక్స్లో 2 మార్క్స్ అయినా కూడా మ్యాథ్స్లో 85 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్ ఉన్నాడు. సో ఏంటంటే మెయిన్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళు కూడా మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో వాళ్ళిద్దరు గురించి కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీకు చూపిస్తాను. సో వాళ్ళు కూడా రూరల్ నుంచి వచ్చి ఇబ్బంది పడ్డారు, కానీ స్టార్టింగ్లో కష్టమే ఉంటుంది, కష్టం అనేది కొన్ని రోజుల వరకే. సో మీరు ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటే మినిమం మీరు ఎన్ఐటి సీటు కన్ఫామ్గా కొట్టగలరు. సో ఇంకా ఎక్కువ బాగా వర్క్ చేస్తే మీరు అడ్వాన్స్ కూడా ఈజీగా కొట్టగలరు. సో ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఎంత డ్యామేజ్ జరుగుతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం గ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో గ్రాఫ్స్ మీద నాలెడ్జ్ లేకపోతే ఎన్ని కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ చాప్టర్స్ నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. డీటెయిల్గా ప్రతి కాన్సెప్ట్ మీద డీటెయిల్గా ఒక 10 to 15 minutes వీడియో ఉంటుంది. సో అది కావాలంటే అది లింక్లో పెడతాను, కావాలంటే అది చూడండి. సో ఫాస్ట్గా మనకి దీని మీద ఎంత గ్రాఫ్స్ మీద గ్రిప్ లేకపోతే ఎన్ని టాపిక్స్ డిస్టర్బ్ అవుతాయి. సో ఇవన్నీ ఫంక్షన్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో దాదాపు 9 వరకు అవే, 8 వరకు అవే. సో గ్రాఫ్స్ మీద నాలెడ్జ్ అంటే ఈ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్స్ మీద వచ్చే క్వశ్చన్స్ ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే కంటిన్యూటీ అనే చాప్టర్ ఒకటి, డిఫరెన్షియబిలిటీ అనే చాప్టర్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మ్యాక్సిమం, ఇవన్నీ చాప్టర్స్, ఏరియాస్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. సో దాదాపుగా ఒక పర్టికులర్గా ఒక 20 కాన్సెప్ట్స్ చాప్టర్స్లో మనము అంటే సబ్ టాపిక్స్ కానీ చాప్టర్స్లో కానీ గ్రాఫ్స్ తోటి హెల్ప్ తోటి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక చాప్టర్ ఎంత బాగా నేర్చుకున్నా కూడా అంటే ఏరియాస్ అనే చాప్టర్ మీరు ఎంత నేర్చుకున్నా గ్రాఫికల్ నాలెడ్జ్ లేకపోతే క్వశ్చన్ చేయలేరు. అంటే ఈ చాప్టర్స్లో గ్రాఫికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వకుండా చేయగలగాలి అంటే ఖచ్చితంగా గ్రాఫ్స్ మీద మీకు పట్టు ఉండాల్సిందే. సో కాలేజీలో మీరు నేర్చుకునే అవకాశం ఉండదు, కనీసం వీక్లీ 1-2 hours అన్న కేటాయించండి. సో గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ డిఫరెంట్ చాప్టర్స్లో మనకి అడ్వాన్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే ఫాస్ట్ నేను స్క్రోల్ చేసేస్తాను డీటెయిల్గా, అంటే వీడియో కావాలంటే దీనికి సపరేట్ ఉంది. సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోని సో గ్రాఫ్స్ తోటి ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎన్ని క్వశ్చన్స్ మీకు డిస్టర్బ్ అవుతున్నాయి గ్రాఫికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఇవన్నీ క్వశ్చన్స్ అనవసరంగా స్కిప్ అవుతుంటారు. సో నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ కాన్సెప్ట్. సో డిఫరెన్షియబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది సగం చాప్టర్ గ్రాఫ్స్ వచ్చేస్తే సగం చాప్టర్ మీకు వచ్చేసినట్టు, సగం కాదు దాదాపుగా 80% మీకు గ్రిప్ వచ్చేసినట్టే. అంటే విత్ గ్రాఫ్స్ తోటి డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్స్ మీద మీకు 80% కమాండ్ వచ్చేసిందంటే మరి ఇది నేర్చుకోకుండా చేస్తే మీకు ఎంత యూజ్ ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదివిన పిల్లలైతే ఇప్పుడు మీరు డిఫరెన్షియబిలిటీ గ్రాఫ్స్ చూసి ఎంతవరకు చేయగలుగుతున్నారో మీకు తెలుస్తుంది. మరి ఇప్పుడన్నా మరి ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడన్నా కూడా మీరు జాగ్రత్త పడండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏరియాస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఏరియాస్ చాప్టర్స్లో. సో గ్రాఫ్ తెలియపోతే ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఒట్టిగా స్కిప్ అవుతుంటారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ అడ్వాన్స్ క్వశ్చన్స్. సో ఒక్కో పేజ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ అడ్వాన్స్ క్వశ్చన్స్. సో ఎన్ని క్వశ్చన్స్ గ్రాఫికల్ నాలెడ్జ్ అంటే ఇవన్నీ మీరు స్కిప్ అవ్వరు. ఎక్కువ టైం వేస్ట్ అవ్వగానే ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. అంటే ఎన్ని క్వశ్చన్స్ స్కిప్ అవుతున్నారు అనేది చూపించడమే మెయిన్ కాన్సెప్ట్. మీరు దాన్ని బట్టి ఎంత జాగ్రత్త పడాలో మీరు కూడా ఆలోచించుకోవచ్చు. అలాగే ఇప్పుడు లాగర్థమ్స్ వల్ల డిఫరెంట్ చాప్టర్స్లో ఎంత ఇబ్బంది అవుతుందో చూద్దాం. సో ఇది బైనోమియల్ థియరంలో థర్డ్ టర్మ్ అడిగాడు. సో థర్డ్ టర్మ్ ఇట్లాంటివి అడిగితే పెద్ద ఈజీనే, కానీ అది లాగర్థమ్స్ తోటి ఇంటర్లింక్ చేయడం వల్ల సో ఈ క్వశ్చన్ ఫోర్త్ టర్మ్ అడిగాడు, ఈజీ చేసే క్వశ్చన్ ఈ లాగర్థమ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒట్టిగా స్కిప్ అవుతున్నారు.
ప్లస్ దాదాపుగా ఇట్లాంటి క్వశ్చన్ చాలా ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం చేయడం ఈజీనే. సో ఓన్లీ లాగర్థం కాన్సెప్ట్ తోటి మిస్ అవుతున్నారు. సో ఎన్ని క్వశ్చన్స్ మిస్ అవుతున్నారు చూడండి, ఒకటి లాగర్థం కాన్సెప్ట్ తోటి. సో ఇది ఇంటర్మీడియట్లో స్పెషల్గా ఈ చాప్టర్ చెప్పరు. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలుసు ఇవన్నీ క్వశ్చన్స్ మీరు స్కిప్ చేసేస్తారు. సో ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ 8th 9th ఉన్న వాళ్ళు కానీ ముందు నుంచి జాగ్రత్త పడండి. సో ఓన్లీ బైనల్ థియరమే కాదు. సో ఇది ఫంక్షన్స్ అనే టాపిక్లో డొమైన్ కనుక్కోమంటాడు, రేంజ్ కనుక్కోమంటాడు. సో 1 1 ఆన్ 2 అంటాడు. అన్నింటిలో లాగర్థం తోటి ఇంటర్లింక్ చేయడం వల్ల సో లాగర్థం ప్రాపర్టీస్ అనేది పూర్తిగా తెలియకపోవడం వల్ల అంటే కొన్ని తెలుసుండొచ్చు. పర్ఫెక్ట్గా 100% తెలిస్తేనే క్వశ్చన్ మీరు 100% చేయగలరు. హాఫ్ నాలెడ్జ్ అన్నిటికంటే ఇంకా డేంజర్. అసలు దానికంటే తెలియకపోవడమే బెస్ట్. సో హాఫ్ నాలెడ్జ్ చేస్తే ఇంకున్న క్వశ్చన్స్ కూడా వచ్చే మార్క్స్ నెగిటివ్ మార్కే వస్తుంది. సో ఇవన్నీ కూడా లాగర్థం బేస్ తోటి ఎన్ని క్వశ్చన్స్, పీవైక్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. సో ఫంక్షన్స్ ఆల్రెడీ చాప్టర్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు దాదాపుగా వదిలేస్తూ ఉంటారు. ఒట్టిగా క్వశ్చన్స్ పోవడానికి రీజను సో వీటి మీద క్లియర్గా క్లారిటీ లేకపోవడం వల్లనే. అంటే ముఖ్యంగా బేస్ ఇన్ఈక్వాలిటీస్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. బేస్ మోర్ దెన్ 1 అవి డొమైన్ కనుక్కొని చేయాలి, అవి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో చాలా చాప్టర్స్లో దీనివల్ల డిస్టర్బ్ అవుతుందంటే ఖచ్చితంగా దీన్ని పర్టికులర్ ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సిందే, లేదంటే ఇంకా ఈ నష్టాన్ని భరించాల్సిందే. అలాగే మాడ్యులస్ కాన్సెప్ట్ అనేది చాలా చాప్టర్లు యూజ్ చేస్తాం. ముఖ్యంగా క్యాలిక్యులస్లో అన్ని చాప్టర్స్ యూజ్ చేస్తుంటాం. దాంతోపాటు ట్రిగ్నామెట్రీ కానీ ఆల్జీబ్రా కానీ యూజ్ చేస్తుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి తెలుసు ఈ మాడ్యులస్ కాన్సెప్ట్ చూడగానే ఆ క్వశ్చన్స్ స్కిప్ అవుతుంటారు. ఒక పర్టికులర్ చిన్న కాన్సెప్ట్ వల్ల 10 చాప్టర్స్ మీకు డిస్టర్బ్ అవుతుంటే సో ఈ గ్యాప్ని ఫిల్ చేయకుండా ఆ చాప్టర్స్ మీరు ఎంత చదివినా కూడా ఉపయోగం ఏముంటుంది. సో మాడ్యులస్ వాళ్ళు మీకు అంత నష్టం జరగకూడదంటే ఒక స్పెషల్ డ్రైవ్ లాగా మాడ్యులస్ అనే కాన్సెప్ట్ని మీరు పర్టికులర్గా తీసుకొని సో దీని మీద గ్రిప్ తెచ్చుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని చాప్టర్లో క్వశ్చన్స్ మీకు ప్లస్ అవుతాయో సో ఇవన్నీ కూడా పీవైక్యూ క్వశ్చన్స్ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ సో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ చాప్టర్స్లో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ క్వశ్చన్స్ 18 19 అంటే ఆ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ నేను ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. డీటెయిల్ కావాలంటే సో సపరేట్ లింక్ మళ్ళీ ఇందులో ఓన్లీ మాడ్యులస్ వాళ్ళు ఎంత నష్టం జరుగుతుంది అనేది దీన్నే కొద్దిగా స్లోగా చెప్పింది ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ స్కిప్ అవుతున్నారో చూడండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అట్లా అడిగాడు. సో నెక్స్ట్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో చూడండి మాడ్యులస్ మీద ఎన్ని క్వశ్చన్స్ మాడ్యులస్ కాన్సెప్ట్ తోటి ఇంటర్లింక్ అయిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే లిమిట్స్ అనే చాప్టర్ కానీ కంటిన్యూటీ చాప్టర్లో సో ఎన్ని క్వశ్చన్స్ ఇవన్నీ కూడా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ సో డిఫరెంట్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్. సో మన ఫంక్షన్స్లో కానీ లిమిట్స్లో కానీ కంటిన్యూటీలో కానీ మ్యాక్సిమా మినిమాలో కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్లో కానీ నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో కానీ ఏరియాస్లో కానీ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో కానీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో కానీ అలాగే ఆల్జీబ్రాలో కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కానీ ఇన్ని చాప్టర్స్లో ఈ కాన్సెప్ట్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో అక్కడ మీరు ఆ క్వశ్చన్స్ ఇబ్బంది పడకూడదు అంటే సో దీన్ని స్పెషల్గా ప్లాన్ చేసుకొని మాడ్యులస్ అనే కాన్సెప్ట్ని ముఖ్యంగా ఇంటర్మీడియట్కి వెళ్ళి లోపే నేర్చుకుంటే బెస్ట్. ఆల్రెడీ ఇంటర్మీడియట్లోకి వచ్చినా కూడా మీ రెగ్యులర్ కాన్సెప్ట్స్ మీదే ఇంపార్టెంట్ అనుకోవద్దు. దానికంటే ఇది చాలా పవర్ఫుల్ అని మీకు తెలియడం కోసం నేను ఇన్ని క్వశ్చన్స్ చూపిస్తున్నాను. సో మీరు ఎంతసేపటికి ఒక పర్టికులర్ ఫంక్షన్స్ అని ఇప్పుడు సపోజ్ ఇదేంటి కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ ఈ చాప్టర్ని ఎంతో చేస్తారు కానీ 70 to 80% క్వశ్చన్స్ మాడ్యులస్ మీదే ఉంటాయి. మీరు కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ ఎంత నేర్చుకుంటే ఏంటి లాభము? 70 to 80% ఓన్లీ వీటి మీదే ఉన్నప్పుడు మీకు అప్పుడు దాదాపు 80% చాప్టర్ పోయినట్టే కదా. చాలామంది ఏమనుకుంటారంటే కంటిన్యూటీ డిఫరెన్షియల్ ఓకే ఆ చాప్టర్ చేసేస్తే అయిపోయింది అనుకుంటారు. కానీ దానివల్ల ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటి డ్యామేజ్ మొత్తం చాప్టరే డ్యామేజ్ అయిపోతుంటే పట్టించుకోకుండా చదివితే దాన్ని తెలియగల ప్రిపరేషన్ అంటామా. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం మినిమం అనే చాప్టర్. సో ఎక్కువ మందికి మార్కులు రావట్లేదు, చాలా తక్కువ మందికి మార్కులు వస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఓన్లీ 3% స్టూడెంట్స్కి మాత్రమే మీకు 18% అబోవ్ మార్క్స్ రావడానికి కారణాలు ఏంటంటే ఇన్ని గ్యాప్స్ పెట్టుకుని చాలామందికి ఇన్ని గ్యాప్స్ ఉంటే మార్క్స్ ఇంకెక్కడి నుంచి వస్తాయి. సో ఈ గ్యాప్స్ ఫిల్ చేయకుండా మీరు ఎంత చదివినా కూడా యూజ్ ఉండదు, అనవసరం కష్టపడినట్టే. కానీ నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో దాదాపు ఇందులో కూడా ఒక 50% క్వశ్చన్స్ మాడ్యులస్ కాన్సెప్ట్ తోటి ఉంటుంది. అంటే మాడ్యులస్ మీద గ్రిప్ లేకపోతే 50% ఆఫ్ క్వశ్చన్స్ ఒక పర్టికులర్ చాప్టర్లో పోయినట్టే కదా. సో ఇవంతా కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్స్.
సో మాల్లెస్ వల్ల జరిగే నష్టం ఇది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. అలాగే స్టెప్ ఫంక్షన్స్ సేమ్ మాల్లెస్ లాగానే సో చాలా చాప్టర్స్లో ఎక్కువ ఇచ్చేస్తుంటాం. సో కొద్ది మినిమం నాలెడ్జ్ ఉండొచ్చు స్టెప్స్ ఫంక్షన్స్ మీద, కానీ ఇన్డెప్త్గా ప్రాక్టీస్ వాటి మీద అన్నిటి మీద కూడా గ్రిప్ ఉంటే, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే చాలా చాప్టర్స్లో మీకు క్వశ్చన్స్ స్కిప్ అవ్వరు. చాలామంది వదిలేస్తుంటారు. సపోజ్ ఈ క్వశ్చన్ చూడగానే వదిలేస్తుంటారు. ఇవి క్వశ్చన్ చూడగానే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు స్కిప్ అయిపోతుంటారు. చూడగానే ఇది మనకు సంబంధించిన క్వశ్చన్ కాదని వదిలేస్తారు. అదే మీకు వాటి మీద గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్ పెద్ద కష్టమేం కాదు, చేసేయచ్చు. సో ఇబ్బంది పడడానికి స్కిప్ చేయడానికి మెయిన్ రీజను ఆ స్టెప్ ఫంక్షన్స్ వల్ల ఇన్ని కాన్సెప్ట్స్ డిఫరెంట్ చాప్టర్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా పీవైక్యూ క్వశ్చన్స్. ఈ ఫంక్షన్స్లో డొమైన్ అన్నాడు, రేంజ్ అన్నాడు. సో ఫంక్షన్స్లోనే చాలా సబ్ టాపిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. లిమిట్స్ అది ఫంక్షన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు లిమిట్స్ అనే చాప్టర్. సో చెప్పే మాడ్యులస్ స్టెప్ ఫంక్షన్స్ ఇవే దాదాపు 80% ఆఫ్ క్వశ్చన్స్ అవే ఉంటాయి మీకు. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ నాలెడ్జ్ అంటే ఇవన్నీ క్వశ్చన్స్ మీరు స్కిప్ అవ్వరు. అలాగే ప్రాశ్న పార్ట్ స్టెప్ లాగానే ప్రాశ్న పార్ట్ టాపిక్స్ అంటే మినిమం నాలెడ్జ్ సరిపోదు, దాని మీద గ్రిప్ ఉండాలి. కంప్లీట్గా ప్రాక్టీస్ మీద గ్రిప్ ఉంటే అప్పుడు ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వేరే చాప్టర్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అనే చాప్టర్. సో స్టెప్ ఫంక్షన్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో చాలామంది మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు చూడండి, ఇప్పుడు వీడియో హోల్డ్ చేసి ఒక క్వశ్చన్ ట్రై చేయండి. సో దానివల్లే వదిలేస్తారు. నెక్స్ట్ ఇది ఇంకో చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో ఇక్కడ స్టెప్ ఫంక్షన్స్తో పాటు గ్రాఫికల్ నాలెడ్జ్ వీటితో పాటు ప్రాక్టీస్ మీద గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా చేసేయచ్చు. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో కూడా దాదాపుగా 30% ఆఫ్ క్వశ్చన్స్ మాడ్యులస్ స్టెప్ ఫంక్షన్స్ మీద ఉంటాయి, 30 to 40%. సో అన్ని క్వశ్చన్స్ మీకు అంటే దాదాపుగా ఈ ఒక కాన్సెప్ట్ తోటి ఒక చాప్టర్లో 30-40% స్కిప్ అవుతున్నారు. పోనీ ఒక చాప్టర్ అంటే చూడండి ఎన్ని చాప్టర్లో క్వశ్చన్స్ చూపించాను. సో అన్ని చాప్టర్స్లో క్వశ్చన్స్ దాదాపుగా 30 to 40% మీరు నష్టపోతుంటే ఒక చిన్న సబ్ టాపిక్ వల్ల. సో అది సపరేట్గా మీరు ప్రాక్టీస్ చేసి, సో ఇది కావాలంటే వీడియో కోర్స్ కూడా చేశాను సో ఫౌండేషనల్ కోసం. సో మీరు అంటే ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే నేను ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి అన్నది చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో మనకి వీడియో కోర్స్ కూడా ఉంది. సో ఇంటర్మీడియట్కి వెళ్ళేలోపు ఇవి నేర్చుకోండి. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా ఇప్పటి నుంచి జాగ్రత్త పడి సో మీ రెగ్యులర్ షెడ్యూల్తో పాటు దీనికి వీక్లీ 2 days 2 hours 3 hours కేటాయించండి. అలాగే నెక్స్ట్ పిఎన్పి రూల్ ఆర్ వేవీ కర్వ్. సో దీనివల్ల మీకు ప్రాబ్లం అంతా వచ్చినా కూడా లాస్ట్ ఫినిషింగ్ స్టెప్ ఆన్సర్ రాదు. సో ఇప్పుడు ఇంతవరకు చేసేస్తారు ప్రాబ్లం అంతా. సో ఇది పీవైక్యూ క్వశ్చన్స్ ప్లస్ ప్యాసేజ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అంతా నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ సో పిఎన్పి రూల్ తెలియకపోవడం వల్ల సో ఈ క్వశ్చన్ మీరు స్కిప్ అవుతారు. ప్యాసేజ్ అంటే 2 questions దాదాపు 8 marks ఒట్టిగా చిన్న కాన్సెప్ట్. అంటే కొంతమందికి చిన్నవి తెలుసు, కానీ ఎంత పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయాలంటే స్పెషల్గా పిఎన్పి రూల్ మీద బాగా గ్రిప్ ఉండాల్సిందే. అంటే మీకు మొత్తం ప్రాబ్లం అంతా వేరే పర్టికులర్ చాప్టర్లో సో అంతా వచ్చినా కూడా క్లైమాక్స్ ఆన్సర్ రాయడం రాదు. ప్రాబ్లం అంతా చేసి లాస్ట్ ఫినిషింగ్ స్టెప్ ఒకటి చేయలేకపోతే ఎన్ని క్వశ్చన్స్ స్కిప్ అవుతారు అనవసరంగా. ఇది మ్యాట్రిక్స్ మ్యాచ్ అంటే దాదాపు 8 marks ఉంటాయి. కాబట్టి ఒట్టిగా మీకు బిట్స్ పోగొట్టుకుంటారు. ఇక్కడ నేను చాలా చూపించట్లేదు సో తక్కువ టైంలో కవర్ చేద్దామని. సో ఇది కూడా చాలా చాప్టర్స్లో దాదాపుగా మినిమం ఒక 10 చాప్టర్స్లో ఇచ్చేస్తుంటాం. సో మీకు అంతా వచ్చిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ స్టెప్ ఆన్సర్ రాయడం రావాలి అంటే దీని మీద 100% గ్రిప్ ఉండాలి. కొంతమంది ఈ మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటరే, కొంతమందికి వస్తుంది, కానీ అయినా కూడా అంటే ఎంత డిఫికల్ట్ అయినా చేయలేరు. అంటే మినిమం బేసిక్స్లో అయితే ఇంకా చేయగలరు, కానీ సో క్వశ్చన్లు కొద్దిగా ఎక్కువ పవర్స్ కానీ డినామినేటర్స్ ఉంటే చేయలేరు. సో ఎంత ట్విస్ట్ చేసినా చేయగలగాలి అంటే దీని మీద స్పెషల్ ప్లాన్ చేసుకొని ఈ కాన్సెప్ట్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాల్సిందే. సో ఇప్పుడు మీరు డ్యామేజ్ ఒక్కో టాపిక్ వల్ల ఎంత జరిగిందో చూశారు. మరి డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను, కానీ నాకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకునేంత టైం లేదు, ఓన్గా నేర్చుకోలేను, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడం కోసం ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే నేను ఒక వీడియో కోర్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ వీడియో కోర్స్ తీసుకోవచ్చు. 8th 9th వాళ్ళు మాత్రం ముందే ఇంటర్మీడియట్కి వచ్చేలోపే వీటిని నేర్చుకోండి. అదే ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది, టైం సరిపోదు అనుకోవద్దు. సో సండేస్ కానీ వీకెండ్స్ కానీ ఒక 2 hours కేటాయించండి. లేదంటే మీకు ఎంత కష్టపడ్డా కూడా యూజ్ ఉండదు. చూసారు కదా ఇంతకుముందు ఒక టేబుల్ స్టార్టింగ్లో
ఎంతోమంది స్టూడెంట్స్ 8th నుంచి కష్టపడ్డా కూడా 18% ఆఫ్ మార్క్స్ క్రాస్ అవ్వడం లేదు. ఓన్లీ 3% ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే 18% క్రాస్ అవుతుంది. కాబట్టి ఈ గ్యాప్స్ అందరూ హార్డ్ వర్క్ చేస్తే ర్యాంక్ వస్తుంది అనుకోవద్దు. తప్పుల్ని సరిదిద్దుకుంటేనే సో మీకు మంచి ర్యాంక్ సాధించవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా ఏ రీజన్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే సో మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు, ఇదంటే ఇది ఒక కాన్సెప్ట్ నేను చెప్పాను. ఇంకా డ్యామేజ్ జరగడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మీరు వాట్సాప్ చూస్తే సో నాకు వాట్సాప్ చేస్తే మీకు కావాలంటే అది వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే కంపల్సరీ నేర్చుకోవాలి. అలాగే ఫౌండేషన్ టాపిక్స్ నేర్చుకోండి. సో తర్వాత మొత్తం మీరు ఐఐటి ప్రిపరేషన్ మొత్తం 8th 9th కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని బాగా ఇన్డెప్త్ నేర్చుకోండి. అవి అయిపోయిన తర్వాత లెవెల్ 2 అనేది ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఫౌండేషన్లో ఆ టాపిక్స్తో పాటు ఈ టాపిక్స్ కూడా ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే లెవెల్ 1 కోర్స్. ఫౌండేషన్లో లెవెల్ 1 అనేది అది ఫినిష్ చేయండి. అది కంప్లీట్ అయితేనే సెకండ్ లెవెల్కి వెళ్ళండి. అంతేగాని మొత్తం చాలామంది ఇంటర్మీడియట్ సిలబసే కంప్లీట్ చేసి ఏం రాదు ఫైనల్గా వచ్చేసరికి చాలామందికి. కొంతమంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందొచ్చు, అది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే. ఇంకెక్కువ మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలి అంటే సో కంప్లీట్గా నేర్చుకోవాలి. కంప్లీట్ చేయడం వల్ల ఏం లాభం లేదు. సో మీరు ఎంత నేర్చుకున్నారు, ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేసాము దానికంటే ఎన్ని చాప్టర్లు ఇన్డెప్త్గా నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఈ మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా మీ స్కూల్ లెవెల్లో ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఫస్ట్ లెవెల్ 1 ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన చాలు. ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఈ టాపిక్స్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఆ టాపిక్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఇచ్చినాయి కానీ చాలా ఫ్రీక్వెంట్గా చాలా చాప్టర్లు యూజ్ చేస్తుంటారు. ఇవి కాన్సెప్ట్స్ ఏంటంటే బాగా కొద్ది డిఫికల్టీ ఉన్న టాపిక్స్ ప్లస్ ఇవి కూడా వేరే టాపిక్స్ యూజ్ చేస్తుంటాం. అవేమో సరిగ్గా చెప్పరు, ఇంటర్మీడియట్ చెప్పేంత టైం ఉండదు. ఇవి చెప్తారు కానీ అయినా కూడా మీకు చాలామందికి ఇబ్బంది పడుతుంటారు. సో ఒకేసారి స్కూల్ నుంచి ఇక్కడికి రావడం వల్ల సో ఒకేసారి చదవడం అనేది చాలామంది స్టూడెంట్స్కి ఒకేసారి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. సో మీకు డే 1 నుంచి కూడా కాంపిటీషన్లో ఉండాలి అంటే సో ఈ టాపిక్స్ కూడా ఇన్డెప్త్గా పర్ఫెక్ట్గా అయిపోయే వరకు ఒక్కొక్క టాపిక్ 1 month అంటే 10 days 15 days అని కాకుండా ఒక్కొక్క టాపిక్ 1 month అట్లా 2 months చదివితే అంటే ఇవన్నీ కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు మొత్తం అన్నీ కంప్లీట్ చేయడానికంటే నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సో మీకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలా ఈజీ ఉంటుంది. ఇది తప్పడింది స్పెల్లింగ్ మిస్టేక్. సో అది డిటర్మినెంట్స్. అలా ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ప్రిపరేషన్లో ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసి చూడండి. Hello everyone, my name is Balamurali Krishnadu. So I am a graduate from IIT Kharagpur in the Department of Computer Science and Engineering. IIT JEE క్రాక్ చేయడం అనేది చాలా కష్టమైన జాబ్ అండ్ దానికి చాలా ప్రిపరేషన్ కావాలి అండ్ చాలా క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ పైన. సో నాకు మాత్రం లైక్ నేను సూర్యాపేట నుంచి 10th class వరకు సూర్యాపేటలో చదువుకున్నాను. దానివల్ల లైక్ నాకు బేసిక్స్ ఉన్నాయి కానీ లైక్ ప్లస్ 11th and 12th స్టాండర్డ్ ఐఐటి జేఈ లెవెల్లో నేను అంత మ్యాథ్స్ నేర్చుకోలేదు ముందు. కానీ సంజయ్ సార్ వల్ల నేను చాలా లాభపడ్డాను యాక్చువల్లీ. సంజయ్ సార్ టోల్డ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ ఆల్ ద లెవెల్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్స్ టు అడ్వాన్స్ లెవెల్. సో నాకు మెయిన్స్ క్రాక్ చేయడమే పెద్ద లైక్ అచీవ్మెంట్ అనుకుంటే, అడ్వాన్స్లో నాకు 99 out of 126 వచ్చాయి ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. And mathematics is my strength subject. I got into IIT because of my maths score itself. Maths and also physics and chemistry, I scored 60, 70 like that out of 120. Sanjay sir helped me a lot by learning it. And even like the subject, there are మనకి చాలా టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్కి వచ్చేస్తే క్యాల్కులస్లో అండ్ ఈవెన్ ఆల్జీబ్రా ఆల్సో. But maths, it became my strength because Sanjay sir told me those concepts in a very diversive manner. Like he made me practice so many problems across multiple reference books. And even Sanjay sir had created multiple questions in JEE advanced level for each subject, each chapter in mathematics. He have his own thing actually. So he started doing that during my బ్యాచ్ ఇట్ సెల్ఫ్. లైక్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ బిఫోర్ బట్ నేను మా బ్యాచ్ అప్పుడు నేను చాలా నేర్చుకున్న దాంట్లో నుంచి అండ్ ఇట్ హెల్ప్డ్ మీ అలాట్.
And I always have to thank Sanjay sir for giving me this wonderful life. And he was actually one of the key person who helped me into getting into IIT Kharagpur Computer Science. Thank you so much, sir. హలో అండి, నా పేరు సిద్ధు, మాది జనగాం జిల్లా. నేను నా ఐఐటి జర్నీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు మా స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ఇలా ఏం లేకుండే. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఏంటిదంటే ఒకరోజు మా మ్యాథ్స్ సార్ క్లాస్లో ప్రాబిలిటీ క్వశ్చన్ ఇచ్చారు. నేను దానికి విత్ ఇన్ ఏ మినిట్ నేను ఆన్సర్ చేశాను. సో బికాస్ ఆఫ్ దట్ ఆయన అప్పుడు నన్ను యాక్చువల్గా రికగ్నైజ్ చేశారు. లైక్ దాని ముందు ఎప్పుడు నేను టీచర్స్ రికగ్నైజ్ చేయడం కానీ లేకుంటే కౌన్సిలింగ్లో నా గురించి మాట్లాడడం కానీ ఏం లేకుండే. సో అప్పుడేంటిదంటే మ్యాథ్స్ సార్ నా కేటగిరీ గురించి తెలుసుకోవడం. సో యాక్చువల్లీ నేను ఎస్టీ కేటగిరీ. సో నా కేటగిరీ తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే ఈయన కొద్దిగా పుష్ చేస్తే ఐఐటి సీట్ రావచ్చేమో, అట్లీస్ట్ ఎన్ఐటి సీట్ రావచ్చేమో అనుకున్నారు. సో ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. సో రిజల్ట్స్లో ఏంటిదంటే నాకు మ్యాథ్స్లో 85 వచ్చాయి, అండ్ కెమిస్ట్రీలో 40 మార్క్స్ వచ్చాయి, అండ్ ఫిజిక్స్లో 2 మార్క్స్ వచ్చాయి. సో మ్యాథ్స్లో ఈ మ్యాథ్స్ మార్క్స్ ఏంటిదంటే డబుల్ ఆఫ్ దీస్ 2 మార్క్స్. సో అదర్ 2 సబ్జెక్ట్ మార్క్స్. సో ఇదేంటిదంటే లైక్ ఎందుకంటే మా మ్యాథ్స్ సార్ సంజయ్ సార్ ఆయన. సో ఆయన ఏంటిదంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చెప్తుండే మ్యాథ్స్లో. సో అలా నాకు కొద్దిగా కాన్సెప్ట్స్ కానీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కొద్దిగా హెల్ప్ అయ్యింది. అండ్ దెన్ నాకు మెయిన్స్లో ఏంటిదంటే కేటగిరీ ర్యాంక్ 200 వచ్చింది, అండ్ అడ్వాన్స్లో ఏంటిదంటే 94 వచ్చింది. అడ్వాన్స్ మార్క్స్ 125. సో మ్యాథ్స్లో 55 అలా వచ్చింది అనుకుంటాను, అండ్ కెమిస్ట్రీలో 30+ సంథింగ్ గుర్తులేదు, అండ్ ఫిజిక్స్లో కూడా 30+. సో యా ప్లేస్మెంట్స్ నేను ఏంటిదంటే AMD అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. సో ప్రజెంట్ కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను.